Hi students, how are you all? Welcome to Drona. So, మనం ప్రీవియస్ సెషన్లో డిప్రిసియేషన్కి రిలేటెడ్గా జర్నల్ ఎంట్రీస్ అనేవి డిస్కస్ చేసాం ఇఫ్ యూ రిమెంబర్. సో డిప్రిసియేషన్కి రిలేటెడ్గా జర్నల్ ఎంట్రీస్ని డిస్కస్ చేసాం. సో డిప్రిసియేషన్ ఈజ్ అన్ ఎక్స్పెన్స్ బికాస్ ఇట్ ఈస్ ఏ రిడక్షన్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్. ఫిక్స్డ్ అసెట్ యొక్క వాల్యూ నుంచి తగ్గుతుంది. సో డిప్రిసియేషన్ని ఎలా ట్రీట్ చేస్తాం? ఎక్స్పెన్స్గా ట్రీట్ చేస్తాం. అది కూడా ఇట్ ఈస్ ఏ క్యాష్ ఎక్స్పెండిచర్, నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్. ఇట్ ఈస్ ఏ నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్. డిప్రిసియేషన్ చార్ట్ చేసేటప్పుడు ఎలాంటి క్యాష్ యొక్క అవుట్ఫ్లో అనేది జరగదు. సో దట్ డిప్రిసియేషన్ ఈజ్ ఏ నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్. ఇజ్ ఇట్ క్లియర్? ఎస్. నెక్స్ట్, సో ప్రాబ్లం నెంబర్ 2 హోంవర్క్ చెప్పాను. చేశారా? అందరూ చేశారా లేదా? సో నేను క్విక్గా ప్రాబ్లం నెంబర్ 2కి సంబంధించి ఏ అకౌంట్ని డెబిట్ చేయాలి, ఏ అకౌంట్ని క్రెడిట్ చేయాలో చెప్పేస్తాను. మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే? ఎస్. ఫస్ట్, బిజినెస్ స్టార్ట్ చేశారంట విత్ క్యాష్. ఎంట్రీ ఏమని రాయాలి? ఎంట్రీ క్యాష్ అకౌంట్ ఎట్ ఆర్. సో అకౌంట్ టు బి డెబిటెడ్, అకౌంట్ టు బి క్రెడిటెడ్. నేను ఇక్కడ రాసేస్తాను చూడండి. సో క్యాష్ని డెబిట్ చేయాలి, క్యాపిటల్ని క్రెడిట్ చేయాలి. అవునా? ఎస్. క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్. సో మే 1కి సంబంధించిన జర్నల్ ఎంట్రీ మీరు రాసి, కొంతమంది రాసిట్టారు, కొంతమంది రాసి ఉండరు. సో ఈ ట్రాన్సాక్షన్ని ఒకసారి డిస్కస్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ హెడ్డింగ్, సారీ, ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ టు బ్యాంక్. ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ టు బ్యాంక్. బ్యాంక్కి సంబంధించిన ట్రాన్సాక్షన్. సో చూడండి, ఫస్ట్ ట్రాన్సాక్షన్కి, బ్యాంక్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ కాబట్టి ఫస్ట్ మనం బ్యాంక్ యా హియర్ ఇట్ ఈస్. సో మన దగ్గర బ్యాంక్ ఉంది, ఇది మన బ్యాంక్. సో మనం బ్యాంక్తో ఎలాంటి ట్రాన్సాక్షన్ ఎంటర్ అవ్వచ్చు అంటే, మనం ఫస్ట్ చేసే పని ఏంటంటే బ్యాంక్లో క్యాష్ డిపాజిట్ చేయొచ్చా? ఎస్, బ్యాంక్లో క్యాష్ అనేది డిపాజిట్ చేయొచ్చు. చూడండి, బ్యాంక్లో క్యాష్ డిపాజిట్ చేస్తున్నాము. ఎవరు డిపాజిట్ చేస్తున్నారు? బిజినెస్. ఆబ్వియస్గా ఎవరు డిపాజిట్ చేస్తున్నారు? బిజినెస్. ఓకే, సో బిజినెస్ బ్యాంక్లో క్యాష్ డిపాజిట్ చేసింది. ఫైన్, బాగానే ఉంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఎవరు? బిజినెస్ బ్యాంకా? మనం బిజినెస్. సో మనం ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి? బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించాలి. మనం బ్యాంక్ కాదు. వీఆర్ నాట్ ద బ్యాంక్, వీఆర్ ద బిజినెస్. ఓకేనా? ఎస్. సో ఇప్పుడు బిజినెస్ బ్యాంక్లో క్యాష్ డిపాజిట్ చేసింది. అవునా కదా? ఫస్ట్ క్వశ్చన్ ఈస్, క్యాష్ ఏమవుతుంది? బిజినెస్లో నుంచి బయటికి వెళ్తుంది. క్యాష్ ఈజ్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద బిజినెస్. అవుట్ ఆఫ్ ద బిజినెస్. దట్ మీన్స్ క్యాష్ బ్యాలెన్స్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. అవునా కదా? సో బిజినెస్లో నుంచి క్యాష్ ఏం చేశామన్నా, బిజినెస్లో చూడండి, బిజినెస్లో ఉన్న క్యాష్ తీసుకెళ్ళి ఎక్కడ డిపాజిట్ చేసాం? బ్యాంక్లో డిపాజిట్ చేసాం. బిజినెస్లో ఉన్న క్యాష్ తీసుకెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేసాం. అంటే బిజినెస్లో క్యాష్ అనేది ఏమైంది? డిక్రీజ్ అయింది. బిజినెస్లో క్యాష్ అనేది ఏమైంది? డిక్రీజ్ అయింది. సో ఫస్ట్ క్వశ్చన్ ఓకే, కంప్లీటెడ్. సెకండ్ క్వశ్చన్, ఇక్కడ ఈ బ్యాంక్ ఏదైతే ఉందో, బ్యాంక్లో మనకు బ్యాంక్ అకౌంట్ ఉంటుందా? బ్యాంక్ అకౌంట్ ఉంటుందా, ఉండదా? ఈ బ్యాంక్లో మనకు ఎస్, ఒక బ్యాంక్ అకౌంట్ అనేది ఉంటుంది. మరి ఎప్పుడైతే మనం మన బిజినెస్లో ఉన్న క్యాష్ని తీసుకెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేస్తే క్యాష్ అనేది, బిజినెస్లో క్యాష్ అనేది తగ్గుతుంది. వేరాస్ మన బ్యాంక్ అకౌంట్లో క్యాష్ అనేది ఏమవుతుంది? పెరుగుతుంది. అవునా కదా? ఆలోచించి చెప్పండి. మన బ్యాంక్ అకౌంట్లో అంతే కదా, మన బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ని డిపాజిట్ చేస్తే మన బ్యాంక్ బ్యాలెన్స్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ సెకండ్ వన్ ఇస్ బ్యాంక్ బ్యాలెన్స్ will be increase.
అవునా కదా? ఎస్. క్యాష్ ఏమవుతుంది సార్? క్యాష్ ఈజ్ అన్ అసెట్. క్యాష్ ఏమవుతుంది సార్? క్యాష్ ఈజ్ అన్ అసెట్. అసెట్ ఏ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్. మరి ఇక్కడ క్యాష్ బ్యాలెన్స్ తగ్గిందా పెరిగిందా సార్? క్యాష్ బ్యాలెన్స్ ఇస్ డిక్రీజ్ అయ్యింది. సో క్యాష్ అసెట్, అసెట్ డెబిట్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్ డిక్రీజ్ అయితే క్రెడిట్ చేస్తాం, డెబిట్ బ్యాలెన్స్ డిక్రీజ్ అయితే క్రెడిట్ చేస్తాం టు క్యాష్ అకౌంట్. అవునా? ఎస్. నెక్స్ట్ బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైంది? బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైంది? బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగింది. ఈ బ్యాంక్ అకౌంట్ ఎవరిదమ్మా? మనదే కదా, మనదే కదా. ఎస్. ఈ బ్యాంక్ అకౌంట్ మనకి ఏమవుతుంది? బ్యాంక్ బ్యాలెన్స్ ఈజ్ అన్ అసెట్. అసెట్ ఏ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్. ఇప్పుడు మన బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుందా తగ్గుతుందా? బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. సో అసెట్ డెబిట్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అయితే ఏం చేస్తాం? డెబిటే చేస్తాం. సో దట్ ఎంట్రీ విల్ బి బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. ఎప్పుడు? వెన్ క్యాష్ deposited in the bank. When cash is deposited in the bank. ఓకేనా? అర్థమైందా? సో ఇంకొకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది మన బిజినెస్. మనం ఏం చేసామంటే మన బిజినెస్ లో ఉన్న క్యాష్ ని తీసుకెళ్లి బ్యాంక్ లో డిపాజిట్ చేసాం. సో దట్ మన బిజినెస్ లో క్యాష్ బ్యాలెన్స్ అనేది తగ్గింది. సెకండ్ థింగ్, ఎప్పుడైతే మనం క్యాష్ తీసుకెళ్లి బ్యాంక్ లో డిపాజిట్ చేసామో అక్కడ మనకు బ్యాంక్ అకౌంట్ ఉంటుందా? ఎస్. సో దట్ ఈ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ అనేది ఏమైంది? పెరిగింది. సో దట్ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ అనేది ఇంక్రీజ్ అయింది. సో క్యాష్ బ్యాలెన్స్ తగ్గింది, బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగింది. ఎప్పుడు? అట్ ద టైమ్ ఆఫ్ డిపాజిట్ ఆఫ్ క్యాష్. అట్ ద టైమ్ ఆఫ్ డిపాజిట్ ఆఫ్ క్యాష్. అట్ ద టైమ్ ఆఫ్ డిపాజిట్ ఆఫ్ క్యాష్. అర్థమైందా? ఎస్. హెడింగ్ రాయండి. ఫస్ట్ హెడింగ్ రాయండి, ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ టు బ్యాంక్ అని హెడింగ్ రాయండి అమ్మా. ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ టు బ్యాంక్ అని చెప్పి హెడింగ్ రాయండి. రాసారా? ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ టు బ్యాంక్. ఓకే. ఆఫ్టర్ దట్ ఫస్ట్ క్వశ్చన్, వెన్ క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్ అని హెడింగ్ రాయండి. ఫస్ట్ ఇది రాయండి, ఆ తర్వాత డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఇది రాయండి, వెన్ క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్. ఎందుకు మీతో పాటు నేను కూడా రాసిస్తాను, సరిపోతుంది కదా. 1 సెకండ్. ఇదిగోండి, ఇలా రాయండి, వెన్ క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్ అని హెడింగ్ రాయండి అమ్మా. రాసారా? ఎస్. రాసిన తర్వాత ఇక్కడ ఒక షాప్ డ్రా చేయండి. ఇలా సరే, ఎలా డ్రా చేయాలి? ఇదిగోండి, ఇలా డ్రా చేయొచ్చు షాప్ని. ఇలా డ్రా చేసి ఇక్కడ షాప్ అని చెప్పి రాయండి. ఆ తర్వాత ఇలా ఆరో మార్క్ డ్రా చేసి ఒక బ్యాంక్ని డ్రా చేయండి, బ్యాంక్. సో ఇలా క్యాష్ అని రాసి క్యాష్ డిపాజిట్ అని చెప్పి రాసి రాయండి. ఓకేనా? అన్నీ నేనే చెప్పాలి. క్యాష్ షాప్ని ఎలా డ్రా చేయాలి, బ్యాంక్ని ఎలా డ్రా చేయాలి అని. సారా కంప్లీట్ చేయండి అమ్మా, త్వరగా వీడియో పాస్ చేసి కంప్లీట్ చేసేయండి. ఓకేనా? ఆఫ్టర్ దట్ ఇది రాయండి. ఫస్ట్ క్యాష్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద బిజినెస్ సో దట్ క్యాష్ బ్యాలెన్స్ డిక్రీజ్. నెక్స్ట్ బ్యాంక్ బ్యాలెన్స్ విల్ బి ఇంక్రీజ్. బ్యాంక్ బ్యాలెన్స్ విల్ బి ఇంక్రీజ్. ఆఫ్టర్ దట్ ఎంట్రీ narration being cash deposited in the bank. being cash deposited in the bank. వీడియో పాస్ చేసి నోట్ చేసుకోండి. ఓకేనా? వీడియో పాస్ చేసి నోట్ చేసుకోవాలి. కంప్లీటా? ఎస్. నెక్స్ట్, మీకు కొన్నిసార్లు ఏం చెప్తాడంటే ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ టు చెక్స్ అంటాడు.
అంటే లైక్ చెక్స్ గివెన్ ఆర్ చెక్స్ రిసీవ్డ్. ఇక్కడ కొన్నిసార్లు ఏం చేస్తాడంటే నాన్న చెక్స్ అన్న వర్డ్ని యూజ్ చేస్తాడు. చెక్ అని మనం క్యాష్ పే చేయకుండా చెక్ ఇచ్చాము అని చెప్పి. సో ఆల్రెడీ మీకు తెలుసు, ఎప్పుడైతే మనం క్యాష్ పే చేయకుండా చెక్కు ద్వారా ఏదైనా ట్రాన్సాక్షన్ యొక్క పేమెంట్ జరిగినా లేదా ఏదైనా ట్రాన్సాక్షన్ యొక్క రిసిప్ట్ అనేది జరిగినా అప్పుడు మనకు క్యాష్ అనేది చేతికి రాదు. క్యాష్ అనేది మన బ్యాంక్ బ్యాలెన్స్ లో వెళ్ళి క్రెడిట్ అవుతుంది. ఎవరైనా మీకు చెక్ ఇస్తే ఫర్ సపోజ్ ఇక్కడ ఒక డయాగ్రామ్ డ్రా చేస్తాను చూడండి. ఇది మీ బ్యాంకు. ఓకే, ఇది బ్యాంకు. ఈ బ్యాంకులో ఇతను ఒక పర్సన్ ఉన్నారు. ఓకేనా, ఇతను ఏం చేశాడంటే చెక్ తీసుకెళ్ళి బ్యాంక్ ఇచ్చాడు అనుకోండి. బ్యాంక్ ఏం చేస్తుంది తెలుసా? ఈ బ్యాంక్ ఏం చేస్తుందంటే ఈ చెక్ డిపాజిట్ చేశారు. ఇక్కడ మనం ఏం చేసాం? చెక్ ని డిపాజిట్ చేసాం. అంటే చెక్ ఇచ్చాం బ్యాంక్ కి. ఒకరు మనకు చెక్ ఇచ్చారు, ఇదిగోండి. ఇంకొకరిని కూడా నేను డ్రా చేస్తున్నాను. కన్ఫ్యూజనే వద్దు నాన్న, ఫుల్ క్లారిటీతో ప్రొసీడ్ అవ్వాలి. ఫుల్ క్లారిటీ. ఇదిగోండి. సో ఇతని పేరు సుకుమార్, ఇతని పేరు నందిని. సో సుకుమార్కి నందిని క్యాష్ పే చేయాలమ్మా. సో దట్ నందిని ఏం చేసిందంటే సుకుమార్కి చెక్ ఇచ్చారు. ఏమిచ్చారు? చెక్ ఇచ్చారు. చెక్ గివెన్. మరి సుకుమార్ ఈ చెక్ తీసుకెళ్లి ఎవరికి ఇవ్వాలి? తన క్యాష్ బాక్స్ లో పెట్టుకుంటాడా లేదా బ్యాంక్ లో డిపాజిట్ చేస్తాడా? బ్యాంక్ లో డిపాజిట్ చేశాడు అని అనుకుందాం. ఇప్పుడు బ్యాంక్ లో డిపాజిట్ చేసుకుంటే బ్యాంక్ సుకుమార్ కి క్యాష్ ఇవ్వదు. బ్యాంక్ విల్ నాట్ గివ్ క్యాష్ సుకుమార్ కి. బ్యాంక్ సుకుమార్ కి క్యాష్ ఇవ్వదు. మరి ఏం చేస్తుంది సార్? ఏ బ్యాంక్ లో అయితే తను చెక్ డిపాజిట్ చేశాడో ఆ బ్యాంక్ లో తన అకౌంట్ ఉంటుంది. అంటే తనకు సుకుమార్ కి ఈ బ్యాంక్ లో బ్యాంక్ అకౌంట్ అనేది ఉంటుంది. ఈ అకౌంట్ లో అమౌంట్ బ్యాంక్ క్రెడిట్ చేస్తుంది. ఆర్ యు గెటింగ్ ద పాయింట్? ఎప్పుడైతే మనం చెక్ డిపాజిట్ చేస్తామో ఇమీడియట్ గా హ్యాండ్ కి క్యాష్ రాదు. ఈ క్యాష్ అనేది మనం ఏ బ్యాంక్ లో అయితే చెక్ ఇచ్చామో ఆ బ్యాంకు వాళ్ళు మనకు ఆ బ్యాంక్ లో బ్యాంక్ అకౌంట్ ఉంటే ఆ అకౌంట్ లో అమౌంట్ ని డిపాజిట్ చేస్తారు. అంతేగాని మన చేతికి ఇవ్వరు నాన్న. అర్థమైందా? ఎస్. సో అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్ కి క్రెడిట్ అవుతుంది, అంతేగాని మన చేతికి రాదు. ఎప్పుడు? వెన్ ఎవర్ ఎ చెక్ ఇస్ డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్. ఆర్ యు గెటింగ్ ద పాయింట్? ఎస్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎవరైనా మనకు చెక్ ఇస్తే నథింగ్ బట్ చెక్ రిసీవ్డ్. మనం చెక్ రిసీవ్ చేసుకుంటే మనం రిసీవ్ చేసుకున్న చెక్ ని బ్యాంక్ లో డిపాజిట్ చేస్తాం. ఆ బ్యాంక్ అనేది అమౌంట్ మన బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ చేస్తుంది. మన బ్యాంక్ అకౌంట్ లో అమౌంట్ అనేది డిపాజిట్ చేస్తుంది. అర్థమైందా? ఎప్పుడు? చెక్ రిసీవ్ చేసుకున్నప్పుడు. అదే మనం ఎవరికైనా చెక్ ఇస్తే మన క్యాష్ బ్యాలెన్స్ తగ్గుతుందా? మన బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గుతుందా? మనం చెక్ ఇస్తున్నామా క్యాష్ ఇస్తున్నామా? అబ్జర్వ్ చేయండి. చెక్కా క్యాషా? సార్ చెక్ ఇచ్చాం. ఎప్పుడైతే మనం చెక్ ఇస్తామో ఆర్ మనం ఎప్పుడైతే చెక్ తో ట్రాన్సాక్షన్స్ లో ఎంటర్ అవుతామో అప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, క్యాష్ బ్యాలెన్స్ అనేది ఎఫెక్ట్ కాదు. బికాస్ చెక్ ఈజ్ ఏ బ్యాంక్. చెక్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రిలేటెడ్ టు బ్యాంక్. బికాస్ చెక్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రిలేటెడ్ టు బ్యాంక్. ఇస్ ఇట్ క్లియర్? సో గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే చెక్ వచ్చిందంటే బ్యాంక్ లో బ్యాలెన్స్ తగ్గుతుంది, అంతేగాని మన క్యాష్ బ్యాలెన్స్ అనేది తగ్గదు. ఏ బ్యాలెన్స్ తగ్గుతుంది? బ్యాంక్ బ్యాలెన్స్. ఎందుకంటే చెక్ ని యాక్సెప్ట్ చేసేది బ్యాంక్లే. చెక్ ని మీరు మనీలో కన్వర్ట్ చెయ్యాలి అంటే బ్యాంక్ కి వెళ్లాల్సిందే.
అంతేగాని విత్ ఇన్ బిట్వీన్ టూ పర్సన్స్ మధ్య ఆ చెక్ అనేది ఒక మనీ లాగా యాక్ట్ చేస్తుంది, అంతేగాని దట్ ఈస్ నాట్ యాక్చువల్ మనీ. మీకు చెక్ రిలేటెడ్ గా యాక్చువల్ మనీ కావాలి అంటే మీరు చెక్ తీసుకెళ్లి బ్యాంక్ ఇవ్వాలి. బ్యాంక్ అప్పుడు మీకు క్యాష్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తుంది. అర్థమైందా? సో దట్ వెన్ ఎవర్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ టు చెక్స్ ఇట్ విల్ ఎఫెక్ట్ ది బ్యాంక్ బ్యాలెన్స్. ఇట్ విల్ ఎఫెక్ట్ ద బ్యాంక్ బ్యాలెన్స్ బట్ నాట్ క్యాష్ బ్యాలెన్స్. గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? సో ఎప్పుడైనా సరే ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ టు చెక్ అన్నాడు అంటే ఇట్ విల్ ఎఫెక్ట్ బ్యాంక్ బ్యాలెన్స్ ఓన్లీ. బ్యాంక్ బ్యాలెన్స్ ఓన్లీ. ఓకేనా? ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. దీనికి ఒక ఎక్సెప్షనల్ కేస్ అనేది ఉంది, అది మనం క్యాష్ బుక్ అనే చాప్టర్ లో నేర్చుకుందాం. ఓకేనా? బట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఒక కొంచెం బేసిక్స్ తెలుసుంటే సరిపోతుంది. ఓకేనా? ఎస్, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ టు చెక్స్ ఇట్ విల్ ఎఫెక్ట్ బ్యాంక్ బ్యాలెన్స్ ఓన్లీ. నోట్ ఇట్ డౌన్, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. వీడియో పాస్ చేసి నోట్ చేసుకోండి అమ్మా, వీడియో పాస్ చేసి నోట్ చేసుకోండి. ఓకేనా? ఎస్. సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ చెక్ రిసీవ్డ్ అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సెకండ్ వన్, చెక్ గివెన్ అంటే ఇచ్చాం, ఇస్తే మన బ్యాంక్ బ్యాలెన్స్ ఏమవుతుంది? రెడ్యూస్ అవుతుంది. నోట్ చేసుకోండి. చెక్ రిసీవ్డ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్, చెక్ గివెన్ బ్యాంక్ బ్యాలెన్స్ డిక్రీజ్. ఓకే? ఎస్. ఇప్పుడు చూద్దాం ఒక ట్రాన్సాక్షన్. ఫస్ట్ గూడ్స్ సోల్డ్ టు చరణ్ రూపీస్ 25,000. చెప్పండి, ఇస్ దిస్ ఏ క్యాష్ ట్రాన్సాక్షన్ ఆర్ క్రెడిట్ ట్రాన్సాక్షన్? చెప్పాలి. ఇస్ దిస్ ఏ క్యాష్ ట్రాన్సాక్షన్ ఆర్ క్రెడిట్ ట్రాన్సాక్షన్? సార్ నేమ్ ఇచ్చాడు, క్యాష్ ట్రాన్సాక్షన్ క్రెడిట్ ట్రాన్సాక్షన్ చెప్పలేదు. దట్ మీన్స్ ఓన్లీ నేమ్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటే దెన్ ఇట్ ఈజ్ ఏ క్రెడిట్ ట్రాన్సాక్షన్. క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఓకేనా? ఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేల్స్. సేల్ ఏమవుతుంది సార్? సేల్ ఈజ్ అన్ ఇన్కమ్. ఇన్కమ్ ఏ బ్యాలెన్స్? క్రెడిట్ బ్యాలెన్స్. సో దట్ సేల్స్ విల్ బి క్రెడిటెడ్ టు సేల్స్ అకౌంట్. ఎంత? క్రెడిట్ 25,000. మనం ఎప్పుడైతే గూడ్స్ క్రెడిట్ బేసిస్ కి సేల్ చేస్తామో, మనం ఎవరికైతే గూడ్స్ క్రెడిట్ బేసిస్ కి సేల్ చేస్తామో ఆ పర్సన్ ఏమని చెప్పి పిలుస్తాం? డెటార్. ఏమని పిలుస్తాం? డెటార్. డెటార్ ఏ బ్యాలెన్స్? డెబిట్ బ్యాలెన్స్. ఇక్కడ డెటార్ బ్యాలెన్స్ పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుందా తగ్గుతుందా? దట్ మీన్స్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? ఎలా అబ్జర్వ్ చేయాలమ్మా డెటార్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుందా లేదా డిక్రీజ్ అవుతుందా అని? సింపుల్. డెటార్ దగ్గర నుంచి క్యాష్ వచ్చేస్తే డెటార్ బ్యాలెన్స్ అనేది తగ్గుతుంది. అవునా? డెటార్ కి మనం క్రెడిట్ సేల్స్ చేస్తూ ఉంటే, డెటార్ యొక్క బ్యాలెన్స్ పెరుగుతుంది. ఇక్కడ సేల్ చేసామా లేదా డెటార్ రీపే చేశాడా? సార్ డెటార్ కి సేల్స్ చేశాము, డెటార్ కి మనం సేల్స్ చేశాము అంటే డెటార్ యొక్క బ్యాలెన్స్ ఇంక్రీజ్ అయ్యింది. డెటార్ అసెట్ డెబిట్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అయితే డెబిట్ చేస్తాం. సో దట్ చరణ్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ ఎంత? 25,000. నరేషన్ being goods sold on credit basis. అవునా? ఎస్. నెక్స్ట్ సెకండ్
చరణ్ paid rupees 25,000. సో చరణ్ మనకి ఎంత అమౌంట్ ఇవ్వాల్సి ఉన్నాడమ్మా 25,000. ఇప్పుడు ఈ 25,000 ఏం చేశాడు, పే చేశాడు. కానీ paid rupees 25,000 బై చెక్. తను పే చేశాడు మనకు. చెప్పండి. సో జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. ఒకవేళ చరణ్ అనే పర్సన్ చెక్ ఇవ్వకుండా క్యాష్ ఇచ్చింటే బిజినెస్ లో క్యాష్ బ్యాలెన్స్ అనేది ఏమయ్యేది, పెరిగేదా తగ్గేదా? సో చరణ్, మీరే చరణ్, నేను బిజినెస్, మీరు క్యాష్ పే చేస్తున్నారు. మీరు చరణ్, మీరు క్యాష్ పే చేస్తున్నారు. బిజినెస్ లో క్యాష్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? మీరు నాకు క్యాష్ పే చేస్తే నా దగ్గర క్యాష్ బ్యాలెన్స్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ ఇఫ్ చరణ్ క్యాష్ లో పే చేసింటే క్యాష్ బ్యాలెన్స్ పెరిగేది. మరి క్యాష్ లో పే చేశాడా లేదా బ్యాంక్, నథింగ్ బట్ చెక్ ద్వారా పే చేశాడా? చెక్ ద్వారా పే చేశాడు. దట్ మీన్స్ బ్యాంక్ బ్యాలెన్స్ ఏమవుతుంది, పెరుగుతుంది. క్యాష్ పే చేస్తే క్యాష్ బ్యాలెన్స్ పెరుగుతుంది, బ్యాంక్ చెక్ ద్వారా పే చేస్తే బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఓకేనా? ఎస్. బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిందా తగ్గిందా? ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ ఇస్ డిక్రీజ్, సారీ ఇంక్రీజ్డ్. బ్యాంక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అయ్యింది. చరణ్ యొక్క బ్యాలెన్స్ డిక్రీజ్ అయ్యింది. అవునా కదా? ఎస్. ఎందుకు డిక్రీజ్ అయ్యింది? చరణ్ మాకు అమౌంట్ ఇవ్వాలి అని చెప్పి రాసుకున్నాను, తను ఇచ్చేశాడు. ఎప్పుడైతే నాకు ఇవ్వాల్సిన అమౌంట్ ఇచ్చేస్తే తన బ్యాలెన్స్ తగ్గుతుంది నా బుక్స్ లో. తన బ్యాలెన్స్ తగ్గుతుంది నా బుక్స్ లో. నేను బిజినెస్ అనేది చరణ్ అనే పర్సన్ కి సేల్ చేసింది, తను క్యాష్ ఇవ్వాలి అని చెప్పి రాసుకుంది. ఎప్పుడైతే చరణ్ నాకు క్యాష్ ఇచ్చేసాడు అని చెప్పి తన బ్యాలెన్స్ నేను తగ్గించేస్తాను. అర్థమవుతుందమ్మా? ఎస్. సో బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగితే బ్యాంక్ అసెట్ డెబిట్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అయితే డెబిటే చేస్తాం. చరణ్ డెటార్ అసెట్ డెబిట్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? డిక్రీజ్ అయింది. డిక్రీజ్ అయితే ఏం చేస్తాం, క్రెడిట్ చేస్తాం. సో దట్ ఎంట్రీ విల్ బి బ్యాంక్ అకౌంట్ debtor to Charan account. Amount will be 25,000. Being Charan paid his due amount. నోట్ ఇట్ డౌన్. సో చరణ్ ఒకవేళ క్యాష్ పే చేసింటే క్యాష్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అయ్యేది. తను క్యాష్ పే చేయలేదు, చెక్ ద్వారా పే చేశాడు. దట్ మీన్స్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? ఎస్. నోట్ చేసుకోండి. నోట్ ఇట్ డౌన్. కంప్లీట్ చేశారా? నెక్స్ట్ ఇప్పుడు మనం జనరల్ ఎంట్రీస్ దగ్గరకు వస్తాం. ఇక్కడ చూడండి, గూడ్స్ పర్చేస్ చేసామంట. గూడ్స్ ఫస్ట్ మే 1 కి రండి మా. మే 1 అబ్జర్వ్ చేయండి ఒకసారి. మే 1 క్యాష్ డిపాజిటెడ్ ఇన్ టు ద బ్యాంక్. బ్యాంక్ లో క్యాష్ డిపాజిట్ చేస్తే ఏ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, ఏ బ్యాలెన్స్ డిక్రీజ్ అవుతుంది? సార్ బ్యాంక్ లో క్యాష్ డిపాజిట్ చేస్తే క్యాష్ బ్యాలెన్స్ తగ్గుతుంది. క్యాష్ అసెట్ డెబిట్ బ్యాలెన్స్ డిక్రీజ్ అయితే క్రెడిట్ చేస్తాం. నెక్స్ట్ ఏ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది? సార్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ అనేది అసెట్ డెబిట్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అయితే డెబిట్ చేస్తాం. అంతేనా కదా? ఎస్. ఎంట్రీ విల్ బి బ్యాంక్ అకౌంట్ debtor టు క్యాష్ అకౌంట్ 15,000. ప్రాబ్లం నెంబర్ 2 లో మే 1 ట్రాన్సాక్షన్. ఓకే. ఎస్. నెక్స్ట్ మే 7th ట్రాన్సాక్షన్. సో ఇక్కడ డేట్ మిస్ అయినట్టుంది. సో ఇక్కడ మీరు మే 6th అని రాసుకుందాం మనం. ఓకేనా? మే 6th పర్చేజ్ గూడ్స్ వర్త్ ఆఫ్ రూపీస్ 4,000. గుడ్. 4,000 పర్చేజ్ చేసామంట. 4,000 వర్త్. క్యాషా చెక్ ద్వారానా? బై చెక్. ఓకే. సో పెయిడ్ బై చెక్ అంటే మనం కొన్నామంట, క్యాష్ ఇచ్చింటే క్యాష్ బ్యాలెన్స్ డిక్రీజ్ అయ్యేదమ్మా. ఇప్పుడు మనం క్యాష్ ఇవ్వలేదంట,
చెక్ ఇచ్చాం, మరి చెక్ ఇస్తే ఏ బ్యాలెన్స్ డిక్రీజ్ అవుతుంది? బ్యాంక్ బ్యాలెన్స్ డిక్రీజ్ అవుతుంది. చెక్ గివెన్ ఇక్కడ అంటే పే చేసామంటే చెక్ ఇచ్చి గూడ్స్ తీసుకున్నాం. ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళం? క్యాష్ ఇచ్చి గూడ్స్ తెచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు చెక్ ఇచ్చి గూడ్స్ తీసుకున్నాం. మరి చెక్ ఇస్తే మన బ్యాంక్ బ్యాలెన్స్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. అవునా కదా? ఎర్లియర్ గా మనం క్యాష్ ఇచ్చి గూడ్స్ కొనుక్కునే వాళ్ళము. ఎప్పుడైతే క్యాష్ ఇస్తామో క్యాష్ బ్యాలెన్స్ మన దగ్గర తగ్గుతుంది. ఇక్కడ క్యాష్ ఇవ్వలేదు, చెక్ ఇచ్చాం, అప్పుడు కూడా చెక్ యొక్క బ్యాలెన్స్ తగ్గుతుంది. నథింగ్ బట్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది తగ్గుతుంది. ఓకేనా? ఎస్. సో ఫస్ట్ పర్చేజెస్ అన్న వర్డ్ కనిపించిందా? ఎస్. సో పర్చేజెస్ అనేది ఏమవుతాయి? ఎక్స్పెన్సివ్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్. సో పర్చేజెస్ ని డెబిట్ చేస్తాం. నెక్స్ట్ చెక్ ద్వారా పే చేసామా? ఎస్. చెక్ ద్వారా పే చేస్తే బ్యాంక్ బ్యాలెన్స్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ అనేది అసెట్ ఏ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్ డిక్రీజ్ అయితే క్రెడిట్ చేస్తాం. అర్థమైందా? దెన్ ఎంట్రీ విల్ బి పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. క్యాష్ పే చేసింటే క్యాష్ బ్యాలెన్స్ తగ్గేదమ్మా. ఇప్పుడు క్యాష్ పే చేయలేదు, చెక్ ఇచ్చాం అంటే బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గుతుంది, క్యాష్ బ్యాలెన్స్ తగ్గుతుంది. ఓకేనా? నెక్స్ట్ మే 7th పర్చేజ్ ఆఫీస్ ఎక్విప్మెంట్. సో పర్చేజెస్ అన్నవర్డ్ దేనికి మాత్రమే యూజ్ చేయాలి? ఇఫ్ యూ రిమెంబర్, పర్చేజెస్ అన్న వర్డ్ అనేది మనం గూడ్స్ కి మాత్రమే. హియర్ ఇక్కడ పర్చేజెస్ వర్డ్ ఈజ్ యూజ్డ్ ఓన్లీ ఫర్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ని పర్చేస్ చేస్తేనే అప్పుడు పర్చేజెస్ అన్న వర్డ్ యూజ్ చేయాలి. అదర్ దాన్ గూడ్స్ ఏవైనా పర్చేస్ చేస్తే మనం వేటిని అయితే పర్చేస్ చేస్తామో దాని యొక్క నేమ్ రాయాలి. ఫర్ సపోజ్ మనం ఒక బిల్డింగ్ ని పర్చేస్ చేసాం, మనం పర్చేజెస్ అని చెప్పి పిలవకూడదు, పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ అని చెప్పి పిలవాలి. ఓకేనా? ఒక మనం మెషినరీని పర్చేస్ చేసాం, పర్చేజెస్ అని చెప్పి సింపుల్ గా పర్చేజెస్ అన్న వర్డ్ యూజ్ చేయకూడదు, పర్చేజ్ ఆఫ్ మెషినరీ అన్న వర్డ్ ని యూజ్ చేయాలి. ఒక కంప్యూటర్ ని పర్చేస్ చేసాం, సింపుల్ గా పర్చేజెస్ అన్న వర్డ్ ని యూజ్ చేయకూడదు, పర్చేజ్ ఆఫ్ కంప్యూటర్ అన్న వర్డ్ ని యూజ్ చేయాలి. బికాస్ ఓన్లీ పర్చేజెస్, సింపుల్ గా పర్చేజెస్ అన్న వర్డ్ దేనికి మాత్రమే యూజ్ చేయాలి అంటే ఎప్పుడైతే మనం గూడ్స్ ని పర్చేస్ చేస్తామో అప్పుడు మాత్రమే ఓన్లీ పర్చేజెస్ అన్న వర్డ్ ని యూజ్ చేయాలి. అదర్ దాన్ గూడ్స్ మనం ఏదైనా పర్చేస్ చేస్తే వేటినైతే పర్చేస్ చేస్తామో దాని యొక్క పేరుతో దాన్ని పిలవాలి. అర్థమవుతుందా? ఎస్. సో దాట్ ఇఫ్ వి పర్చేజ్ ఎనీ ఎక్విప్మెంట్, మనం పర్చేజ్ ఆఫ్ ఎక్విప్మెంట్ అని చెప్పి పిలవాలి, పర్చేజ్ అన్న వర్డ్ ని యూజ్ చేయకూడదు. మనం బిల్డింగ్ ని పర్చేస్ చేస్తే పర్చేజ్ ఆఫ్ బిల్డింగ్ అని చెప్పి పిలవాలి. ఓకేనా? పర్చేజ్ అన్న వర్డ్ ని యూజ్ చేయకూడదు. అర్థమవుతుందా? ఎస్. ఓన్లీ పర్చేజ్ అన్నవాడు ఎప్పుడు మాత్రమే యూజ్ చేయాలి? గూడ్స్ ని పర్చేస్ చేస్తే అప్పుడు మాత్రమే యూజ్ చేయాలి. సరే, మరి గూడ్స్ ని పర్చేస్ చేస్తున్నామా, అదర్ దాన్ గూడ్ ని పర్చేస్ చేస్తున్నామా మనకు ఎలా తెలుస్తుంది? ప్రాబ్లం లో ఇస్తాడమ్మా. ప్రాబ్లం లో సింపుల్ గా పర్చేజెస్ అన్నాడంటే దట్ మీన్స్ గూడ్స్ ని పర్చేస్ చేసినట్టు. ప్రాబ్లం లో పర్చేజ్ ఆఫ్ ఆఫీస్ ఎక్విప్మెంట్ అన్నాడు అంటే అదర్ దాన్ గూడ్ ని పర్చేస్ చేసినట్టు. సో ఈ కేసులో ఏమన్నాడు అబ్జర్వ్ చేయండి. పర్చేజ్ ఆఫ్ ఆఫీస్ ఎక్విప్మెంట్ అన్నాడు. ఈ కేసులో మే 6th ఏమన్నాడు? జస్ట్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్ అన్నాడు. స్పెసిఫిక్ గా మీకు చెప్తాడు. ఇక్కడ మీకు పర్చేజ్ ఆఫ్ గూడ్ అన్నాడా, పర్చేజ్ ఆఫ్ ఆఫీస్ ఎక్విప్మెంట్ అన్నాడా? పర్చేజ్ ఆఫ్ ఆఫీస్ ఎక్విప్మెంట్ అన్నాడు. దట్ మీన్స్ మనం అదర్ దాన్ గూడ్ ని పర్చేస్ చేసాం. దట్ మీన్స్ వీ హావ్ పర్చేజ్ అదర్ దాన్ గూడ్స్. ఓకేనా? ఎస్. ఎనీవేస్, పర్చేజ్ అనేది మనకి ఏమవుతుంది సార్? సింపుల్. పర్చేజ్ అనేది ఆఫీస్ ఎక్విప్మెంట్ అనేది అసెట్. ఓకేనా? సో ఎప్పుడైతే మనం ఒక అసెట్ ని పర్చేస్ చేస్తున్నామో, ఎప్పుడైతే మనం ఒక అసెట్ ని కొంటున్నామో అసెట్ యొక్క బ్యాలెన్స్ ఏమవుతుంది? పెరుగుతూ వెళ్తుంది. అసెట్ డెబిట్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అయితే డెబిటే చేస్తాం. సో దట్ ఇక్కడ ఎంట్రీలో డెబిట్ దేని చేయాలి అంటే ఆఫీస్ ఎక్విప్మెంట్ ని డెబిట్ చేయాలి. ఆఫీస్ ఎక్విప్మెంట్ ని డెబిట్ చేయాలి. క్లియర్? నెక్స్ట్, ఎలా కొన్నామంట ఆఫీస్ ఎక్విప్మెంట్? క్యాష్ పే చేస్తాం. అవునా? సో క్యాష్ పే చేస్తే క్యాష్ బ్యాలెన్స్ ఏమవుతుంది? తగ్గుతుంది. క్యాష్ అసెట్ డెబిట్ బ్యాలెన్స్ డిక్రీజ్ అయితే
క్రెడిట్ చేస్తాం. ఆల్రెడీ ఈ ఎంట్రీని మనం డిస్కస్ చేసాం నాన్న. ఇక్కడ జర్నల్ ఎంట్రీస్ ఫర్ పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ కి సంబంధించి. ఓకేనా, సేమ్ జర్నల్ ఎంట్రీ. ఇక్కడ మనం ఆఫీస్ ఎక్విప్మెంట్ ని పర్చేస్ చేసాం కాబట్టి ఆఫీస్ ఎక్విప్మెంట్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. మీకు 2 పర్సెప్షన్స్ చెప్పాను. అదర్ దాన్ అసెట్ ని మనం అదర్ దాన్ గూడ్స్ ఏదైనా పర్చేస్ చేస్తుంటే 2 పర్సెప్షన్స్ చెప్పాను. వన్ ఈస్ అసెట్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, అలా ఆలోచించవచ్చు. లేదా మనం ఏదైనా కొంటే బిజినెస్ నుంచి క్యాష్ అనేది బయటికి వెళ్తుంది. బిజినెస్ నుంచి క్యాష్ బయటికి వెళ్తే దాన్ని మనం ఏమని చెప్పి పిలుస్తాం? ఎక్స్పెండిచర్ అని చెప్పి పిలుస్తాం. ఎక్స్పెండిచర్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. వన్ ఈజ్ కరెంట్ ఎక్స్పెండిచర్, నాన్ కరెంట్ ఎక్స్పెండిచర్, ఆర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఆర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. డిస్కస్ చేసాం, డీటెయిల్ గా డిస్కస్ చేసాం, అవునా కదా? ఎస్, ఫైన్. సో ఆఫీస్ ఎక్విప్మెంట్ కొన్నప్పుడు క్యాష్ యొక్క అవుట్ఫ్లో జరిగింది. ఎక్స్పెండిచర్ ఎక్స్పెన్స్ డెబిట్ చేయాలి కాబట్టి ఆఫీస్ ఎక్విప్మెంట్ ని డెబిట్ చేశాను. ఫస్ట్ థింగ్. సెకండ్, క్యాష్ బ్యాలెన్స్ డిక్రీజ్ అయింది కాబట్టి క్యాష్ ని క్రెడిట్ చేశాం. ఇలా ఆలోచించవచ్చు. 2 ways లో ఎలా అయినా సరే ఆలోచించవచ్చు. ఓకేనా? ఎస్. నెక్స్ట్, May 8 సేల్ చేసామంట. సేల్స్ ఫర్ క్యాష్. ఓకే, గూడ్స్ అమ్మాము, క్యాష్ రిసీవ్ చేసుకున్నాం. గూడ్స్ అమ్మాము, సేల్. సేల్ మనకి ఏమవుతుంది? ఇన్కమ్. ఇన్కమ్ ఏ బ్యాలెన్స్? క్రెడిట్ బ్యాలెన్స్. సో సేల్స్ ని క్రెడిట్ చేస్తాం. మరి డెబిట్, క్యాష్ వచ్చింది సార్, క్యాష్ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది. క్యాష్ అసెట్, అసెట్ డెబిట్ బ్యాలెన్స్. డెబిట్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అయితే డెబిట్ చేస్తాం. దెన్ ఎంట్రీ విల్ బి క్యాష్ అకౌంట్ టు సేల్స్ అకౌంట్. నెక్స్ట్, సోల్డ్ గూడ్స్ టు నీరు. సో నీరు అనే పర్సన్ కి మనం గూడ్స్ ని సేల్ చేసాం. నేమ్ ఇచ్చాడు. క్యాష్ ట్రాన్సాక్షన్, క్రెడిట్ ట్రాన్సాక్షన్ చెప్పాడా? నో, సింపుల్ గా నేమ్ ఇచ్చాడు. ఓన్లీ నేమ్ ఇస్తే అది ఏ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్? ఇట్ ఈస్ ఏ క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఇట్ ఈస్ ఏ క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఫైన్. ఎప్పుడైతే గూడ్స్ క్రెడిట్ బేసిస్ కి సేల్ చేస్తామో, ఎవరికైతే మనం గూడ్స్ క్రెడిట్ బేసిస్ కి సేల్ చేసామో ఆ పర్సన్ ఏమని చెప్పి పిలుస్తాం? డెటార్ అని చెప్పి పిలుస్తాం. సో దట్ ఎప్పుడైతే మనం సేల్స్ చేస్తామో డెటార్ యొక్క బ్యాలెన్స్ ఏమవుతుంది? పెరుగుతుంది. డెటార్ అసెట్, అసెట్ డెబిట్ బ్యాలెన్స్. డెబిట్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అయితే డెబిట్ చేస్తాం. సేల్ ఇన్కమ్, ఇన్కమ్ ఏ బ్యాలెన్స్? క్రెడిట్ బ్యాలెన్స్. సో సేల్స్ ని క్రెడిట్ చేస్తాం. డెటార్ అకౌంట్ డెటార్. ఇక్కడ డెటార్ యొక్క పేరు ఇచ్చాడు కాబట్టి నేమ్ ని యూజ్ చేయాలి. నీరు అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. నీరు అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. ఓకేనా? నెక్స్ట్, May 15 గూడ్స్ రిటర్న్ బై నీరు. అవునా? సో ఫస్ట్ గూడ్స్ అమ్మాం ఈ ఎంట్రీలో. ఇన్ దిస్ ఎంట్రీ మనం గూడ్స్ ని ఏం చేసాం? అమ్మాం. బట్ ఇప్పుడు తను గూడ్స్ ఏం చేశాడు? రిటర్న్ చేశాడు. అవునా? సో గూడ్స్ ని సేల్ చేసినప్పుడు ఏ ఎంట్రీ అయితే రాసింటామో ఆ ఎంట్రీని సింపుల్ గా రివర్స్ చేయండి. అవునా? సో దట్ ఇక్కడ సేల్స్ మనం ఏం చేసాం? సేల్స్ ని మనం ఇక్కడ క్రెడిట్ చేసాం. అవునా? సో రిటర్న్ ఎంట్రీలో సేల్స్ రిటర్న్ అని చెప్పి డెబిట్ చేయండి. ఓకే, నెక్స్ట్, ఇక్కడ నీరుని ఏం చేసాం? డెబిట్ చేసాం. ఇక్కడ రివర్స్ చేయాలి అంటే డెబిట్ చేసిన ఐటమ్ ని క్రెడిట్ చేయాలి. సో దట్ నీరు అకౌంట్. అర్థమవుతుందా నాన్న? అర్థమవుతుందా లేదా? ఎస్, 1 సెకండ్. అర్థమైందా లేదా? సింపుల్ గా ఈ ఎంట్రీని మనం రివర్స్ చేసాం. సో దట్ సేల్స్ రిటర్న్ అని ఎంట్రీ అనేది వచ్చేసింది. గూడ్స్ రిటర్న్ బై. ఎప్పుడైతే బై అన్న వర్డ్ యూజ్ చేస్తాడో ఇట్ మీన్స్ ఇట్ ఈస్ ఏ సేల్స్ రిటర్న్. టు అన్న వర్డ్ యూజ్ చేస్తే ఇట్ ఈస్ ఏ పర్చేజ్ రిటర్న్. ఓకేనా? ఎస్. సో ఈ ఎంట్రీని మనం రివర్స్ చేసాం సింపుల్ గా. సో నీరుని డెబిట్ చేసిన వాడిని క్రెడిట్, క్రెడిట్ చేసిన ఐటమ్ ని డెబిట్ చేసేసాం. క్లియరా? దిస్ ఈస్ ద ఎంట్రీ ఫర్ సేల్స్ రిటర్న్. నెక్స్ట్, May 18 సోహన్ విత్డ్రాన్ 8,000 ఫర్ పర్సనల్ యూస్. పర్సనల్ యూజ్ అంటే దీన్ని మనం ఏమని చెప్పి పిలుస్తాం? డ్రాయింగ్స్. ఏమని చెప్పి పిలుస్తాం? డ్రాయింగ్స్. డ్రాయింగ్స్ ఏ బ్యాలెన్స్? డెబిట్ బ్యాలెన్స్. సో ద డ్రాయింగ్స్ ఏం చేయాలి? డెబిట్ చేయాలి. ఓకేనా? సో దట్ ఇతను డ్రాయింగ్స్ చేశాడు. డ్రాయింగ్స్ చేస్తున్నప్పుడు బిజినెస్ లో, దట్ మీన్స్ ప్రొపరేటర్ బిజినెస్ లో నుంచి క్యాష్ తీసుకుంటున్నాడు. బిజినెస్ లో ప్రొపరేటర్ బిజినెస్ లో నుంచి క్యాష్ తీసుకుంటే బిజినెస్ లో క్యాష్ బ్యాలెన్స్ ఏమవుతుందమ్మా? డిక్రీజ్ అవుతుంది. బిజినెస్ లో క్యాష్ బ్యాలెన్స్ డిక్రీజ్ అవుతుంది. సో దట్ క్యాష్ అసెట్, అసెట్ డెబిట్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్ డిక్రీజ్ అయితే క్రెడిట్ చేస్తాం. ఓకేనా? ఎస్. నెక్స్ట్, May 24 పెయిడ్
సాలరీస్. సాలరీ పే చేసాం. పే చేసేటప్పుడు క్యాష్ అనేది బిజినెస్ నుంచి బయటికి వెళ్తుంది. ఎప్పుడైతే బిజినెస్ నుంచి క్యాష్ బయటికి వెళ్తుందో దీన్ని మనం ఎక్స్పెన్స్ అని చెప్పి పిలుస్తాం, ఆర్ ఎక్స్పెండిచర్. ఎక్స్పెన్స్ ఏ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్. సో ఆ ఎక్స్పెన్స్ యొక్క పేరు ఏంటి, సాలరీ. సాలరీస్ పే చేసినప్పుడు క్యాష్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో సాలరీ ఎక్స్పెన్స్, ఎక్స్పెన్స్ డెబిట్ చేసాం. క్యాష్ డిక్రీజ్ అయితే క్రెడిట్ చేస్తాం. నెక్స్ట్ ఆఫీస్ రెంట్ పే చేసాం. దిస్ ఈజ్ ఆల్సో అన్ ఎక్స్పెన్స్. సో ఎక్స్పెన్స్ ఏ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్. సో ఆఫీస్ రెంట్ ని డెబిట్ చేస్తాం. క్యాష్ బ్యాలెన్స్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి క్యాష్ ని క్రెడిట్ చేసాం. నెక్స్ట్ టెలిఫోన్ బిల్ చెక్ ద్వారా పే చేసాం. సో చెక్ ద్వారా పే చేస్తే బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గుతుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ ని క్రెడిట్ చేస్తాం. సో టెలిఫోన్ బిల్ పే చేసాం. సో దట్ టెలిఫోన్ బిల్ ఈజ్ అన్ ఎక్స్పెన్స్. ఎక్స్పెన్స్ ఏ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్. సో దట్ డెబిట్ చేసాం. ఓకేనా? సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్స్. ఇవి మీ ఆన్సర్స్ అమ్మా. ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీకు ఏదైనా ఎంట్రీలో డౌట్ ఉంటే, సో ఆల్రెడీ నేను నా వాట్సాప్ నంబర్ అనేది మీకు చెప్పాను. ఆ వాట్సాప్ నంబర్కి మీరు వాట్సాప్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను, డౌట్ని క్లారిఫై చేస్తాను. ఓకే? ఎస్. వీడియో పాస్ చేసి క్రాస్ చెక్ చేసుకోండి కరెక్టా కాదా అని. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ప్రాబ్లం నంబర్ 2లో సంగీత స్టార్టెడ్ బిజినెస్, పర్చేజెస్, సోల్ గూడ్స్ చెక్, పర్చేజ్ ఆఫ్ మెషిన్, గూడ్స్ రిటర్న్ బై కస్టమర్. ఇక్కడ మనకు ఇది ఎక్స్ట్రాగా పడింది. సో దీన్ని స్ట్రైక్ ఆఫ్ చేసుకోండి. సో February 15th క్వశ్చన్ నెంబర్ 3లో దీన్ని స్ట్రైక్ ఆఫ్ చేసుకోండి. ఓకేనా? స్ట్రైక్ ఆఫ్ చేసుకొని గూడ్స్ రిటర్న్ బై కస్టమర్ ₹15,000 అంతే. ఓకే. సో క్వశ్చన్ నెంబర్ 3 అనేది హోంవర్క్. ఈ క్వశ్చన్ నెంబర్ 3 హోంవర్క్ ప్రాబ్లం కాబట్టి జాగ్రత్తగా చేసుకుని రండి. ఓకేనా? ఎస్. సో మనం ఆల్రెడీ ప్రతి ఒక్క పాయింట్ని చాలా స్లోగా డీటెయిల్గా నేర్చుకుంటూ వెళ్తున్నాం నాన్న. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ నాకు వాట్సాప్ చేయండి, తెలుసుకోని పాయింట్ని తెలుసుకోండి. ఏదైతే మీకు రాదో నేర్చుకోండి, అంతేగాని రాదు అని చెప్పి సైలెంట్గా ఉండద్దండి. ప్రతి ఒక్క పాయింట్ని మనం డీటెయిల్గా డిస్కస్ చేసి ముందుకు ప్రొసీడ్ అవుతున్నాం కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మరి ఇంకొకసారి రివైజ్ చేస్తున్నాను. ఇఫ్ యూ రిమెంబర్, LED, IC, AL, LED అన్ని డెబిట్ బ్యాలెన్స్ ఉంటాయి, డెబిట్ చేయాలి. IC అన్ని క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటాయి, క్రెడిట్ చేయాలి. సో L అంటే లాసెస్, E అంటే ఎక్స్పెన్సెస్, D అంటే డ్రాయింగ్స్. సో మీరు ఎక్కడైనా సరే లాస్ కనిపించి డెబిట్ చేయండి, ఎక్స్పెన్స్ కనిపించిందా డెబిట్ చేయండి, డ్రాయింగ్స్ కనిపించాయా డెబిట్ చేయండి. I అంటే ఇన్కమ్, C అంటే క్యాపిటల్. సో ఇన్కమ్, క్యాపిటల్ ని క్రెడిట్ చేయండి. ఓకేనా? ఎస్. అసెట్, ఏ అంటే అసెట్ ఏ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్. సో మనం ఇంక్రీజ్ అయ్యిందా ఆర్ డిక్రీజ్ అయ్యిందా అనేది, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అనేది అసెట్ కి లైబిలిటీకి చెక్ చేసుకుంటే సరిపోతుంది. రిమైనింగ్ వాటికి మనం ఇంక్రీజా డిక్రీజా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు అని చెప్పి చెప్పాను ఆల్రెడీ. ఓకేనా? అసెట్ డెబిట్ బ్యాలెన్స్. ఎల్ అంటే లైబిలిటీ క్రెడిట్ బ్యాలెన్స్. డెబిట్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అయితే డెబిటే చేస్తాం, డెబిట్ బ్యాలెన్స్ డిక్రీజ్ అయితే క్రెడిట్ చేస్తాం. లైబిలిటీ క్రెడిట్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అయితే క్రెడిటే చేస్తాం, క్రెడిట్ బ్యాలెన్స్ డిక్రీజ్ అయితే డెబిట్ చేస్తాం. సో మీకు గుర్తుంటే అసెట్స్ కి సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆర్ క్యాష్, బ్యాంక్, డెటార్, బిల్డింగ్, ప్లాంట్ అండ్ మెషినరీ, equipment. These are the some of the examples of asset. మీరు ఎక్కడ క్యాష్ కనిపించిన, బ్యాంక్ కనిపించిన, డెటార్ కనిపించిన, బిల్డింగ్ కనిపించిన, ప్లాంట్ అండ్ మెషినరీ కనిపించిన, ఎక్విప్మెంట్ కనిపించిన, మీరు ఏం చేయాలి? ఇంక్రీజ్ అయ్యిందా డిక్రీజ్ అయ్యిందా చెక్ చేసుకోవాలి. లైబిలిటీని కూడా ఇంక్రీజ్ అయ్యిందా డిక్రీజ్ అయ్యిందా చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, ఎప్పుడు డిక్రీజ్ అవుతుంది? ఫర్ సపోజ్ మనం పర్చేజెస్ చేస్తే, ఏవైనా కొంటే క్యాష్ ఏమవుతుంది? తగ్గుతుంది. క్యాష్ ఏమవుతుందమ్మా?
తగ్గుతుంది. మనం సేల్స్ చేస్తే అమ్మితే క్యాష్ అనేది ఏమవుతుంది, పెరుగుతుంది. అవునా? నెక్స్ట్ మీరు ఏమైనా కొనుక్కోండి, మీరు ఎనీథింగ్ యూ మే పర్చేస్, క్యాష్ బ్యాలెన్స్ విల్ బి డిక్రీజ్. ఎనీథింగ్ యూ మే పర్చేస్, ఏదైనా మీరు కొనండి, పర్చేస్ చేసినా క్యాష్ బ్యాలెన్స్ తగ్గుతుంది, ఆర్ పేమెంట్ చేసినా కూడా. అవునా కదా? ఎవరికైనా మనం డబ్బులు పే చేస్తే క్యాష్ అనేది ఏమవుతుందన్నా తగ్గుతుంది. మీ రియల్ లైఫ్లో మీరు ఏమైనా కొనుక్కుంటే మీ దగ్గర క్యాష్ బ్యాలెన్స్ ఏమవుతుంది, తగ్గుతుంది. మీరే ఉన్నారు, మీరు ఒక మొబైల్ వెళ్ళి పర్చేస్ చేశారు, మీ పాకెట్లో 10,000 క్యాష్ ఉంది, మీరు ఒక మొబైల్ 10,000 వాల్యూ ఆఫ్ మొబైల్ని కొన్నారు, మీ పాకెట్లో క్యాష్ బ్యాలెన్స్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. సేమ్ లాజిక్ ఇక్కడ కూడా. అలా కాకుండా ఈసారి మీరు మీ ఏటీఎం కార్డ్ గుర్తుందా? ఎస్, మీ ఏటీఎం కార్డ్తో కొన్నారనుకోండి ఏమైనా, లైక్ మొబైల్ అనుకుందాం. ఈసారి మొబైల్ పర్చేస్ చేశారు, 10,000 మొబైల్ పర్చేస్ చేశారు, కార్డ్ ఇచ్చారు, తన కార్డ్ని స్వైప్ చేశాడు. ఎప్పుడైతే కార్డ్ని స్వైప్ చేస్తాడో మీ పాకెట్లో ఉన్న క్యాష్ తగ్గుతుందా, లేదా మీ బ్యాంక్లో ఉన్న క్యాష్ తగ్గుతుందా? సార్, కార్డ్ని స్వైప్ చేయడం వల్ల నా బ్యాంక్లో ఉన్న క్యాష్ తగ్గుతుంది, అంతేగాని పాకెట్లో ఉన్న క్యాష్ తగ్గదు. అవునా కదా? ఎస్. సో దట్ ఏమైనా కొన్నా, నథింగ్ బట్ పర్చేస్ చేసినా, పేమెంట్స్ అంటే శాలరీ పే చేసాం, క్యాష్ తగ్గుతుంది. ఎలక్ట్రిసిటీ బిల్ పే చేసాం, క్యాష్ తగ్గుతుంది. మనం కొన్నాం, గూడ్స్ కొన్నా క్యాష్ తగ్గుతుంది. అసెట్స్, నథింగ్ బట్ నాన్ కరెంట్ అసెట్స్ ఆర్ ఫిక్స్డ్ అసెట్ కొన్నా క్యాష్ తగ్గుతుందమ్మా. ఓకేనా? ఎస్. ఇంకొక పాయింట్ ఏమని చెప్పానంటే, అకౌంట్స్ లో ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్స్ కి 2 ఇంపాక్ట్స్ అనేవి ఉంటాయి అన్నాను. 2 ఇంపాక్ట్స్ అనేవి ఉంటాయి అన్నానమ్మా. 2 ఇంపాక్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఈ ఇంపాక్ట్స్, ఒక బ్యాలెన్స్ పెరుగుతుంది, ఇంకొక బ్యాలెన్స్ తగ్గుతూ ఉంటుంది. ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఒకటి ప్లస్ అవుతూ ఉంటుంది, ఇంకొకటి మైనస్ అవుతూ ఉంటుంది. సో ఈ 2 ఇంపాక్ట్స్ ని మనం ఏమని చెప్పి పిలుస్తున్నామంటే, డెబిట్ అని, క్రెడిట్ అని చెప్పి పిలుస్తున్నాం. ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ని చదివిన తర్వాత దేన్ని డెబిట్ చేయాలి, దేన్ని క్రెడిట్ చేయాలి అర్థం చేసుకుంటున్నాం. ఐటమ్స్ ని ఎలా డెబిట్ చేయాలి, ఎలా క్రెడిట్ చేయాలి అని డిస్కషన్ వచ్చినప్పుడు ఈ రూల్స్ ని ఫాలో అవుతున్నాం. LEDICAL అన్న రూల్స్ ని ఫాలో అవుతున్నాం. మీరు చదివే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ లో ఎయిదర్ LED అబ్జర్వ్ కనిపించవచ్చు, ఆర్ IC కనిపించవచ్చు, ఆర్ AL కనిపించవచ్చు. ఐడెంటిఫై చేయండి. అది లైబిలిటీ అయితే ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా చెక్ చేసుకోండి. సో లైబిలిటీ అనేది ఎప్పుడు పెరుగుతుంది సార్ అంటే, మీరు తీసుకున్నప్పుడు. ఓకేనా? లైబిలిటీ క్రియేట్ అయితే లైబిలిటీ యొక్క బ్యాలెన్స్ తగ్గుతుంది. లైబిలిటీ అనేది అప్పు పే చేసేస్తే లైబిలిటీ యొక్క బ్యాలెన్స్ తగ్గుతుంది. గుర్తుండాలి పాయింట్స్ అన్ని, అప్పుడు మాత్రమే మనం జనరల్ ఎంట్రీస్ ని ఈజీగా రాయగలం నాన్న. సో దట్ గుర్తుండాలి. లైబిలిటీ క్రియేట్ అయ్యిందా, లైబిలిటీ యొక్క బ్యాలెన్స్ పెరుగుతుంది. లైబిలిటీని పే చేసేసారా, లైబిలిటీ యొక్క బ్యాలెన్స్ తగ్గుతుంది. అవునా? ఇదే సేమ్ ఎగ్జాంపుల్ డెటార్ కేసులో ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి. డెటార్ అనేది అసెట్టా? అసెట్ యొక్క బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుందా లేదా డిక్రీజ్ అవుతుందా ఎలా ఐడెంటిఫై చేస్తాం? సార్, డెటార్ అసెట్ యొక్క బ్యాలెన్స్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుందా అంటే, తనకు సేల్స్ చేసినప్పుడు. ఏ సేల్స్? అది కూడా క్రెడిట్ సేల్స్ చేసినప్పుడు డెటార్ యొక్క బ్యాలెన్స్ ఏమవుతుంది, పెరుగుతుంది. డెటార్ యొక్క బ్యాలెన్స్ ఎప్పుడు తగ్గుతుంది? తను పే చేసేసినప్పుడు. డెటార్ మనకు అమౌంట్ పే చేసేస్తే డెటార్ యొక్క బ్యాలెన్స్ ఏమవుతుంది, తగ్గుతుంది. గుర్తుండాలమ్మా. నెక్స్ట్ ఇంకొకరు క్రెడిటార్ వస్తారు పిక్చర్ లోకి. ఎప్పుడు వస్తారు క్రెడిటార్? ఎప్పుడైతే మనం క్రెడిట్ పర్చేస్ చేస్తామో అప్పుడు పిక్చర్ లోకి ఎవరు వస్తారు? క్రెడిటార్ అనేది మనకి ఏమవుతుంది, ఇది మనకి లైబిలిటీ అప్ అవుతుంది. అవునా కదా? లైబిలిటీ యొక్క బ్యాలెన్స్ ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది? లైబిలిటీ యొక్క బ్యాలెన్స్ ఎప్పుడు పెరుగుతుంది అంటే, క్రెడిట్ పర్చేస్ చేసినప్పుడు లైబిలిటీ యొక్క బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. లైబిలిటీ యొక్క బ్యాలెన్స్ ఎప్పుడు డిక్రీజ్ అవుతుంది? పేమెంట్ చేసేసినప్పుడు. సింపుల్. ఇక్కడ పే చేసినప్పుడేమో క్యాష్ వస్తుందమ్మా, క్యాష్ మన బిజినెస్ లోకి వస్తుంది. ఇక్కడ పేమెంట్ చేసినప్పుడేమో క్యాష్ బిజినెస్ లో నుంచి బయటికి వెళ్తుంది. లాజిక్స్, ప్రతి ఒక్క దానికి 2 ఇంపాక్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి అకౌంట్స్. అది ఇంక్రీజా డిక్రీజా ఆలోచించాలి. అసెట్ కి అయితే ఇలా ఆలోచించాలి, లైబిలిటీకి అయితే ఇలా ఆలోచించాలి. ఓకేనా? సో చూడండి, మీరే ఉన్నారు,
ఒక బుక్ పర్చేస్ చేశారనుకోండి, ఇక్కడ చూద్దాం, వాట్ వి గెట్, వాట్ వి గివ్. ఓకేనా? సో మీరు బుక్ పర్చేస్ చేస్తే, బుక్ ని పర్చేస్ చేస్తే వాట్ వి గెట్ అంటే మనం ఏం రిసీవ్ చేసుకుంటాం? బుక్ అనేది రిసీవ్ చేసుకుంటాం. అవునా? వాట్ వి గివ్ మనం ఏమి ఇస్తాం? బుక్ తీసుకొని క్యాష్ ఇస్తాం. ట్రాన్సాక్షన్ ఒకటే, కొన్నది బుక్ ఒకటే కొన్నాం, కానీ బుక్ వచ్చింది, క్యాష్ వెళ్ళింది. ఈ రెండింటిని రికార్డ్ చేయాలి. ఇదే అకౌంట్స్ లో రికార్డ్ చేసేది. నెక్స్ట్ చూడండి, మీరు పెన్ పర్చేస్ చేశారనుకోండి, పెన్ పర్చేస్ చేశారనుకోండి, వాట్ వి గెట్ మనం పెన్ రిసీవ్ చేసుకుంటాం, వాట్ వి గివ్ క్యాష్ ఇస్తాం. అవునా కదా? అదే మనం సేల్స్ చేసామనుకోండి, అమ్మాం అంటే బైక్ సేల్ చేసామనుకోండి, బైక్ ని సేల్ చేసాం. చెప్పండి, ఎప్పుడైతే బైక్ ని సేల్ చేస్తామో, ఎప్పుడైతే బైక్ ని సేల్ చేస్తామో అమ్ముతున్నాం. అవునా? వాట్ వి గెట్ మనం అమ్మితే, ఏదైనా వస్తువును మనం అమ్మితే మనం ఏం రిసీవ్ చేసుకుంటాం? క్యాష్ రిసీవ్ చేసుకుంటాం. వాట్ వి గివ్ బైక్ ఇచ్చేస్తాం. అర్థమవుతుందా? ట్రాన్సాక్షన్ ఒకటే, కానీ అందులో ఇన్వాల్వ్ అయిన అకౌంట్స్ రెండు, ఒకటేమో బైక్, ఇంకోటేమో క్యాష్. ట్రాన్సాక్షన్ ఒకటేనా? ఇదే అకౌంట్స్ లో మనం రికార్డ్ చేసేది. ఇదే, దీన్ని బేస్ చేసుకునే, ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకునే మనకు, ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని మనకు జర్నల్ ఎంట్రీస్ అనేవి ఫామ్ అయ్యాయి. దీన్ని బేస్ చేసుకునే నేను మీకు చెప్పింది, వీటన్నిటిని డెబిట్ చేయండి, వీటన్నిటిని క్రెడిట్ చేయండి, డెబిట్ బ్యాలెన్స్ పెరిగితే డెబిట్ చేయండి, డెబిట్ బ్యాలెన్స్ తగ్గితే క్రెడిట్ చేయండి అని చెప్పాను. ఇక్కడ మీరు లైఫ్ లో మీరు ఎప్పుడైనా సరే, మీరు ఏ ట్రాన్సాక్షన్ లో ఇన్వాల్వ్ అయినా కూడా, మీరు బేకరీకి వెళ్ళారు, బేకరీకి వెళ్ళి కేక్ ని పర్చేస్ చేశారు, కేక్ ని పర్చేస్ చేస్తే వాట్ యు గెట్ కేక్, వాట్ యు గివ్ క్యాష్. ఇక్కడ జరిగిన ట్రాన్సాక్షన్ ఒకటే, అంటే కొన్నదేంటి? కేక్ మాత్రమే కొన్నాం, బట్ ఇందులో 2 అకౌంట్స్ అనేవి వచ్చేసాయి. ఒకటేమో క్యాష్ అకౌంట్, ఇంకోటేమో కేక్ అకౌంట్. ప్రతి ఒక్క చోట 2 ఇంపాక్ట్స్ అనేవి 100% ఉంటాయి. బట్ రిమెంబర్, అకౌంట్స్ లో మనం వేటినైతే మనీ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో, ఆర్ మనీస్ యొక్క వర్త్ ఉంటుందో, దాన్ని మాత్రమే మనం రికార్డ్ చేస్తాం. అదర్ దాన్ మనీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ నాట్ అట్ ఆల్ రికార్డెడ్ ఇన్ ద అకౌంట్స్. ఓకేనా? ఏ ట్రాన్సాక్షన్స్ అయితే అకౌంట్స్ లో మనీ యొక్క ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటాయో ఆ ట్రాన్సాక్షన్స్ ని మాత్రమే మనం రికార్డ్ చేస్తాం. ఏ ట్రాన్సాక్షన్ అయితే మనీ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండదో ఆ ట్రాన్సాక్షన్స్ ని మనం రికార్డ్ చెయ్యము. సరేనా? నా మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఎలా అకౌంట్స్ ని ఐడెంటిఫై చెయ్యాలి అని చెప్పి ఎక్కువ బాధపడతండి. ఎక్స్పెన్సెస్ ని బాగా గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. LEDICAL ఈ 3 షార్ట్ కట్స్ ని గుర్తు పెట్టుకుంటే చాలు, జర్నల్ ఎంట్రీస్ అనేవి క్లోజ్ అయిపోతాయి. ఓకేనా నాన్న? ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ ద డే. రిమైనింగ్ పోర్షన్ మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో హ్యావ్ ఎ నైస్ డే, బాయ్, టేక్ కేర్.